Please subscribe to Ride with Vijay and don't forget to press the bell icon to receive the latest notifications. Hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel Ride with Vijay. And day 6 యానంకి వచ్చిన. సో యానంలో ఉన్నా. సో ఈరోజు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసిన. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయిపోదామని చెప్పి. కానీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి యానంలో పరిస్థితి కొంచెం ఇట్లుంది. ఇట్ ఈస్ రైనింగ్ అండ్ ఇట్స్ రైనింగ్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్. కనిపిస్తుంది ఇక్కడ. సో ఐ నీడ్ టు వెయిట్. వర్షం ఆగేదాకా నేను కూడా ఆగాలి. సో రైట్ నౌ టైం వచ్చేసి 8:18 అవుతుంది. సో నాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. హోమ్ ఫుడ్. ఇంట్లో ఉంటే మాత్రం ఇట్లా బ్రేక్ఫాస్ట్ వస్తుంది. జబ్బర్ వస్తుంది. సో దీన్ని పెసర్ వడ అంటారు. కహానీ మే ట్విస్ట్. వర్షం ఇంకా పడుతుంది. వర్షం ఆగే పేరే తీసుకుంటలేదు. ట్విస్ట్ ఏంటంటే బండి టైర్ పంచర్ అయినట్టుంది. గాలి మొత్తం దిగిపోయింది. పంచర్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను. సో టైం జస్ట్ 8:30 అవుతుంది. నేను బయలుదేరదాం అనుకున్నా. 8:30 కల్లా బండి తీస్తుంటే పంచర్ ఫైండ్ అవుట్ చేసిన. సో పంచర్ వేయడానికి షాప్లో 9:30కి ఓపెన్ అయితే అంట. సో 9:30 దాకా నేను వెయిట్ చేస్తాను. ప్లస్ వర్షం కూడా అంటే కొంచెం ఇంతకుముందు నార్మల్గా పడుతుండే, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది. నాకు తెలిసి ఈరోజు నా పరిస్థితి యానమే అనుకుంటా. టైర్ పంచర్ చేయడం నేర్చుకోవడం మంచి పని అయింది. సో నేను టైర్ ఇప్పేసా అంటే అన్నాడు వద్దు, దగ్గరలో పంచర్ షాప్ ఉంది, వాళ్ళు మొత్తం చేస్తా అన్నారు. సో ప్రజెంట్ అయితే గాలి కొడుతున్నా. సరే వేపిస్తుందా మేడం. వర్షం వల్ల 4 o'clock స్టార్ట్ కావాల్సింది. 8 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నా. 8 o'clockకి పంచర్ ఫైండ్ అవుట్ చేసిన. 9:57, 10 o'clock ఆల్మోస్ట్. పంచర్. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు యానంలో. మా ఫ్రెండ్ వాళ్ళ బావ వాళ్ళ కొడుకు. నాకు కూడా బొమ్మర్ది అవుతాడు. నువ్వు నన్ను కూడా బావ అని పిలుస్తావు కదా. మరి ఓకే. ఇడికెళ్ళి యానంది ఒక బీచ్ ఉంది. సో ఆ బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. టైం 10:30 అవుతుంది. 10:30కి రైడ్ చేయాలంటే బాగా సుస్తు అనిపిస్తుంది. రైడ్ చేయబుద్ధి కాదు. బేసిక్గా ప్రాబ్లం అదనమాట. సో యానం చాలా బ్యూటిఫుల్ ఉంది సిటీ. ఇది ఏడో చూసినా సరే వెరీ ఆర్గనైజ్డ్. స్ట్రీట్ పేర్లు, స్ట్రీట్ బోర్డ్స్, దాని తర్వాత స్పీడ్ బ్రేకర్స్, పార్క్లు, గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్, ఇండోర్ స్టేడియం ఉంది అక్కడ ఒకటి. వెరీ మచ్ ఆర్గనైజ్డ్. నేను అనుకోలేదు ఇంత నీట్గా ఇంత ఆర్గనైజ్డ్ ఉంటుందని చెప్పి. సో నిన్న కిరణ్ పేది వీడికి ఏదో ఇన్స్పెక్షన్ కోసం వచ్చిందంట. సో నేను బీచ్ రోడ్లో మొత్తం స్ట్రైక్ చేస్తుండే. ఇప్పుడు మళ్ళీ మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా బీచ్ అంటే అదొక బీచ్ లా వీళ్ళు తయారు చేశారు. అది గోదావరి రివర్ పైన ఉంది. ఆ బీచ్ నేను ఏదైతే బీచ్ అని చెప్తున్నానో గోదావరి రివర్ పైన ఉంది. దాని వెనకాల సైడ్ సముద్రం ఉంది. అంటే ఇప్పుడు కూడా యూనియన్ టెరిటరీ అనుకుంటా యానం. కాకపోతే ప్రైజెస్ ఒకప్పుడు చాలా తక్కువ ఉంటుండే ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ విజయవాడ కానీ వేరే సిటీస్ కానీ ఇప్పుడు అంతా సేమ్ అయిపోయింది. చూడండి బిల్డింగ్స్ ఎంత బాగున్నాయి. అయితే నేను యానంలో ఉన్నా అన్నట్టు అయితే అనిపిస్తలేదు. మినీ గోవాలా ఉంది. అందుకే అనుకుంటా యానం కొంచెం స్పెషల్. చెప్పినా కదా కిరణ్ బేది ఇక్కడ ఉందని చెప్పి. సో బీచ్ది వే క్లోజ్ చేసిరు. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా కొంచెం ఎక్కువనే ఉంది. రాజీవ్ బీచ్ వే. నిన్న రాత్రి వచ్చాను నేను బీచ్కి. అసలు నేను నమ్మలేదు. అంటే బీచ్లా ఏం లేదు అక్కడ చూడటానికి. కాకపోతే బీచ్ ఏవైతే అంబియన్స్ ఉన్నాయో, నార్మల్గా ఏదైతే డిజైన్ చేసి పెట్టిర్రో అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. 100% నీట్గా ఒక పార్ట్ వాక్ చేయడానికి, చైర్స్ కూర్చోడానికి, స్పీకర్స్ ఓల్డ్ సాంగ్స్ అలా ప్లే చేస్తూ ఉండడానికి, అట్లనే చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ సెటప్ కూడా ఉంది అక్కడనే. స్ట్రీట్ ఫుడ్ మనం అక్కడనే తినేయచ్చు. ఏం బోట్ ఇది? స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్. ఏముంటుంది? చర్చా? మసీదా పక్కానా? తెలిసి చెప్తున్నావు తెలియక చెప్తున్నావు? పక్కా. అచ్చా, ఇట్ సీమ్స్ లైక్ ఇది మసీద్ అంట. నేనైతే ఇంకా బోట్ అనుకున్నా, ఏదో నార్మల్గా అట్లా తయారు చేసిరు అనుకున్నా. వెళ్ళొచ్చు. ఇదొక్కటి చూసే స్పాట్ అంటే
ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తే మళ్ళీ మనం సముద్రం పైకి వెళ్తామేమో. ఇదే నేను చెప్తున్న బీచ్, దాని పక్కకున్న పాత్. సో గోదావరిలో వరద ఎక్కువ రావడం వల్ల ఏదైతే శాండ్ ఉందో అదంతా కొట్టుకొని వెళ్ళిపోయిందంట. కొట్టుకోవడం వల్ల బీచ్ కాస్త ఇట్లా అయిపోయింది. కానీ స్టిల్ దే హ్యావ్ రియలీ గుడ్ పాత్ టు సిట్ అండ్ అంటే చిన్న అట్లా చిల్లు కొట్టడానికి. సో మా బామ్మర్ది సుభాష్ నాకు ఒక 5 స్టార్ ఇచ్చిండు తినమని. నువ్వేంది డైరీ మిల్క్ తింటున్నావా? ఇవ్వవా నాకు డైరీ మిల్క్? ఇస్తావా? ఓకే. మీ అన్నలు ఇంకేమేమి ఉంటాయి ఫుడ్? మంచి ఫుడ్ ఏముంటుంది చెప్పాడా? చికెన్ మా హైదరాబాద్లో దొరకదా? నిన్న రాత్రి అయితే వీళ్ళ మమ్మీ షార్క్ వండింది, ఫిష్ వండింది, చికెన్ వండింది. అవన్నీ తినడానికి నాకైతే లొల్లి అయిపోయింది. దాని తర్వాత నేను అనుకున్నా మళ్ళీ కడుపు లోపల పోయి 3 కొట్లాడుకుంటే ఏమో అని, కానీ అట్లా ఏం కాలేదు. ఇది ఉబ్బుతుంది. అవును, ఇది చేపని ఏమంటారు? ఇగో ఇది ఉంది కదా, జల్ల. ఇక్కడ ఎక్కువ ఏం చేపలు దొరుకుతాయన్నా? సో దీన్ని యానం బ్రిడ్జ్ అంటారు. చాలా పెద్ద బ్రిడ్జ్ వాటర్ పైన. అదే ఎక్కువ ఒకసారి వెళ్దాం. ఈ బ్రిడ్జ్ మనకి పోలవరం దాకా వెళ్ళిపోతుంది అనమాట. నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ లేనప్పుడు యానం నుంచి అటు సైడ్ పోవాలన్నా, అటు సైడ్ నుంచి యానంకి రావాలన్నా బోట్స్ యూజ్ చేసి రావాల్సి వస్తుండే. కానీ బ్రిడ్జ్ వచ్చింది కాబట్టి వీళ్ళకి కొంచెం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అయిపోయింది. బ్రిడ్జ్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ఉంది. ప్లాన్ అది పొద్దున్నే హైదరాబాద్కి బయలుదేరాల్సింది ఉండే. వీడికి వెళ్ళి అమలాపురం నుంచి విజయవాడ తర్వాత హైదరాబాద్ 3 స్టాప్స్ తీసుకొని కంప్లీట్ చేద్దాం అనుకున్నాం 400 కిలోమీటర్స్. కానీ నాకు ఎంత నిద్ర వస్తుందంటే 1 o'clockకే, నాకు ఎందుకో తెలియదు కానీ ఫుల్ నిద్ర వస్తుంది. దాని తర్వాత నాకు టైం అయింది కదా, నేను ఒకసారి హైవే ఎక్కింది అనుకో, హైవే మీద నాకు నిద్ర వస్తే నేను ఏడాడాలనుకుంటాను అని చెప్పి ఆగిపోయినా. దాని తర్వాత క్లైమేట్ చూస్తారు కదా, మస్తు ప్లజెంట్ ఉంది. కాకపోతే వర్షం పడుతూ ఉంది. ఆల్రెడీ 2 రోజులు వర్షంలో తడిస్తాం, మళ్ళీ పోయే రోజు కూడా వర్షంలో తడవాలా. అది కూడా 400 కిలోమీటర్స్, మోర్ దెన్ 9 hours జర్నీ. సో నైట్ తీసుకున్నా. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వర్షం పడకపోయినా నేను స్టార్ట్ అయిపోయినా సరే, సో మోస్ట్లీ 10 o'clock వరకు నేను ఒక 200 కిలోమీటర్స్ కవర్ చేసిన. లేకుంటే 10 o'clock వరకు నేను విజయవాడ వెళ్ళిపోయినా ఈజీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ప్లస్ సోలో రైడ్ నేను ఎప్పుడు ఇంత లాంగ్ రైడ్స్ ఎప్పుడు సోలో చేయలేదు. 200 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఎప్పుడు చేయలేదు నేను. సో దిస్ విల్ బీ మై ఫస్ట్ ఎవర్ సోలో రైడ్. నాకు సోలో రైడ్ చేయడంలో అంత మజా రాదు, ఎందుకంటే ఎవరో ఒకరు కంపెనీ ఉంటే ఆ మజా అలాగ ఉంటుంది. సోలో పోతే ఒక్కడనే ఆగాలి, ఒక్కడనే ఛాయ్ తాగాలి, ఒక్కడనే లంచ్ తినాలి, ఒక్కడనే బ్రేక్ఫాస్ట్ చేయాలి.
అలా మజా రాదు యాక్చువల్గా. అదే ఏంది కూడా రాదు అంటే కింద పడేసావా? పాడేనన్నా నేను పడేనన్నా కానీ నువ్వు నన్ను పడేసేటట్టు దిగుతున్నావు. చిన్న చిన్న హ్యామ్స్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నువ్వు భయపడుతున్నావు ఎందుకు ఇక్కడ? ఏం పేరు నీ పేరు? ఏం పేరు రేపు? వరుణ్. ఓకే. ఏ క్లాస్ నువ్వు? పోలే స్కూల్కి ఈరోజు? వర్షం పడ్డా స్కూల్ డుబ్బానా? కొట్టాయి కదా ఇట్లా బట్టలు గిట్టలు ఏం కొట్టాయి కదా ఇవి. యానంలా నేను ఒక సైకిల్ బ్లాగ్ చేస్తున్నా, బైసైకిల్ బ్లాగ్. చాలా రోజులైంది ఇట్లా ఒక బైసైకిల్ నడిపించి. మస్తు ఉంది, అమేజింగ్ ఉంది ఫీలింగ్. దీని మీద కొన్ని స్టంట్స్ కూడా చేసినాం ఇప్పుడు. సో ఇంటికి వాపస్ పోతున్నాం. ఇక బీచ్కి పోవడం కాలేదు. బీచ్ 45 కిలోమీటర్స్. రాజుకి బాగా వైరల్ ఫీవర్ ఉంది. సో బీచ్ దగ్గరికి పోతే ఆ బీచ్ గాలికి మొత్తం టైర్డ్ అయిపోతామంట. సో అదే రీజన్ నిన్న కూడా నేను టైర్డ్ కావడానికి, ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అట్లా డేజీ ఫీల్ కావడానికి. నాకు తెలిసి సైకిల్ మీద మోటో బ్లాగ్ చేయలేమేమో, ఎందుకంటే బండి మీద మనం జస్ట్ థ్రోటల్ ఓపెన్ చేస్తాం. కానీ ఇక్కడ ప్యాడ్లింగ్ చేస్తుంటే దమ్ము వస్తుంది. దమ్ము వచ్చేటప్పుడు మాట్లాడాలంటే కొంచెం కష్టంగా ఉంది. దాని మీదకి వెళ్ళి లేచి దీని మీద కూర్చుంటే సోఫాలో కూర్చున్నట్టుంది ఇది అయితే.